వీరభద్రుడు భద్రకాళి శివగణములతో వెళ్లి యజ్ఞవాటిక మీద విరుచుకుపడి ధ్వంసం చేశారు. వీరభద్రుడు ఉగ్రుడై దక్షుని వెంట పడి అతడి తల నరికేశాడు. ఆ తల హోమగుండంలో పడి మండి బూడిదైపోయింది. యజ్ఞం అర్ధాంతరంగా ఆగిపోయింది. అలా ఆగిపోయిన అసంపూర్ణ యజ్ఞ ఫలితం వల్ల త్రిలోక సంక్షోభం ఏర్పడుతుందని గ్రహించిన బ్రహ్మ విష్ణువాదులు కైలాసానికి వెళ్లి శాంతవచనాలతో శివుణ్ణి శాంతింపజేసి అతడిని యజ్ఞశాలకి తీసుకుని వచ్చారు. లోకక్షేమం కోరి శివుడు ఒక మేషశిరస్సును తెప్పించి దక్షుని మొండెమునకు అతికించి అతనికి పునర్జన్మ ప్రసాదించాడు. దక్షుడు పశ్చాత్తాపంతో శివుడికి క్షమాపణలు చెప్పుకొని యజ్ఞాన్ని పూర్తి గావించి ఆవిర్భాగాన్ని శివునికి భక్తితో సమర్పించాడు. అనంతరం శివుడు యోగాగ్నిలో దగ్ధమైపోయిన సతీదేవి చిత్కళా శరీరాన్ని లేపి భుజాన ధరించి ఆమె వియోగ దుఃఖ భారాన్ని భరించలేక